హరే కృష్ణ. సో అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం ఆరో అధ్యాయాన్ని ముగించుకొని ఏడో అధ్యాయానికి ప్రవేశిస్తున్నాం. ముఖ్యంగా మనకు వచ్చినటువంటి మూడు ప్రశ్నల్లో మొదటి ప్రశ్న భాగవతం యొక్క చరిత్ర ఎందుకు రావాల్సి వచ్చింది, సారీ ఎందుకు భాగవతాన్ని వ్యాసులు రాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, సో భాగవతం యొక్క సారాంశం ఏంటి, ఎందుకు భాగవతాన్ని అమల పురాణం అని అంటారు. ఓకే. సో దీని ముఖ్యంగా మనం భాగవత యొక్క చరిత్ర గురించి అది చెప్పుకునే క్రమంలో ఆరో అధ్యాయంలో వ్యాసుల వారు సౌనకాది ఋషులు సూత కోసం ఆడతారు అనమాట. సో నారదుల వారు చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత వ్యాసుల వారు ఏం చేశారు అని. సారీ, వ్యాసుల వారు ఏమడతారు అంటే భక్తి వేదాంతలు వెళ్ళిపోయిన తర్వాత నారదుల వారు మీరు ఏం చేశారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, సో ఆ ప్రశ్న వేశారు. దానికి ఆయన చెప్తారు, నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళాలనుకున్నాను, కాకపోతే నా తల్లి యొక్క ప్రేమ నన్ను కట్టిపడేసింది. తర్వాత ఒకరోజు ఆమె రాత్రి పాలు పితడానికి వెళ్ళినప్పుడు ఆమె పాము కాటుతో మరణించడంతో ఇది భగవానుడి యొక్క అనుగ్రహం అనుకొని నేను అక్కడి నుంచి ఉత్తరం వైపు అనేక పల్లెటూర్లు, నగరాలు, అడవులు, ఎన్నెన్నో కర్మాగారాలు ఇవన్నింటినీ దాటుకొని నేను ఒక దగ్గర కూర్చొని ధ్యానం చేశాను. సో భగవంతుడు పాద పద్మాలపై ధ్యానం చేసినప్పుడు భగవంతుడు నా హృదయం నన్ను దర్శించినప్పుడు నా శరీరం అంతా పులకరించింది. అయితే వెంటనే ఆ యొక్క రూపము అదృశ్యమైంది. సో దానికోసం మళ్ళీ ఆ రూపం కోసం నేను మళ్ళీ నేను ఎంత ప్రయత్నించినా కూడా నాకు ఆ యొక్క రూపం మళ్ళీ నేను తీసుకోలేకపోయాను. సో నా యొక్క తపన చూసి భగవంతుడు ఆకాశవాణి రూపంలో తాను ఇంకా నేను సేవలు నేను పరిపూర్ణం చెందలేదని, ఇంకా నాలో కల్మషాలు ఇంకా అలాగే ఉన్నాయనే భావంతో ఇంకా నన్ను తీవ్రతరం చేయడానికే భగవంతుడు అదృశ్యమయ్యాడు. ఈ జన్మలో ఈ ఇంకా ఈ జీవిత కాలంలో ఇంకా మళ్ళీ మనం నువ్వు ఈ రూపాన్ని నువ్వు ఇంకా చూడలేవనే పాయింట్ మనకు చెప్పడం జరిగింది. సో తర్వాత ఆయన భగవంతుని కీర్తిస్తూ ఆయన భగవుడిక లీలల్ని నిరంతరం ఆయన స్మరించుకుంటూ ఆయన కల్పాంతంలో బ్రహ్మతో పాటు ఆయన కూడా చిన్న ప్రళయం వచ్చినప్పుడు ఆయన కూడా గర్భదక్షాయ విష్ణు యొక్క గర్భంలోకి ప్రవేశించారు. మళ్ళీ నెక్స్ట్ కల్పం స్టార్ట్ అయ్యేటప్పటికి బ్రహ్మతో పాటు 10 మంది ఋషులు ఆయన కూడా ఉద్భవించాడు. తర్వాత ఉద్భవించిన తర్వాత ఆయనకు వచ్చిన శరీరం చూస్తే ఆ దివ్యమైన శరీరం మారిపోయింది. ఇప్పుడు ఆ దివ్యమైన శరీరం మారడంతో ఇప్పుడు ఆయన ఎక్కడ పోయినా సరే భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆ వీణతో ఆయన ఎక్కడికైనా సరే వెళ్ళి భగవంతుడిని కీర్తిస్తూ ఆయన తిరగడం జరిగింది. అప్పుడు ఆయన అంటున్నాడు అనమాట, ఫైనల్ ఉపదేశం ఇస్తున్నాడు నారదముని. ఏతద్యాతుర చిత్తానం మాత్రా స్పర్శయామోహు భవసింధు ప్లవో దృష్టో హరిచర్యానువర్ణనం. సర్వజనుల యొక్క ఆతుర చిత్తానం, ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు ఎందుకు అనుభవిస్తున్నారంటే మాత్రా స్పర్శ వల్ల. అంటే ఇంద్రియార్థాల యొక్క కోరిక అనుభవించాలనే కోరిక అజ్ఞానంతో ఉన్నంత వరకు వాళ్ళు ఈ కష్టాలు వాళ్ళు అనుభవించాల్సిందే. అయితే ఇటువంటి భవసాగరాన్ని భవసింధుని వాళ్ళు దాటాలంటే అది వాళ్ళకి ఈ హరిచర్యాను వర్ణనం, హరి యొక్క కథ, హరికథ ఒక నావలాగా వాళ్ళని ఈ భవసింధుని వాళ్ళని దాటవేస్తుంది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే భాగవతాన్ని నువ్వు రాయమని చెప్పి నారద వారు ఉపదేశించి ఆయన వెళ్ళిపోయారు అనమాట. సో ఇప్పుడు సౌనకాది ఋషులు 7వ అధ్యాయంలో ప్రవేశించగానే సౌనకాది ఋషులు ఏమడతారంటే, ఇప్పుడు నారద వారు చెప్పేసి వెళ్ళారు కదా, దాని తర్వాత వ్యాసుల వారు ఏం చేశారు? సో భక్తి వేదాంతులు వెళ్ళిపోయిన తర్వాత నారద వారు ఏం చేశారో వ్యాసుల వారు అడిగారు. ఇప్పుడు నారద వారు చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత వ్యాసుల వారు ఏం చేశారు అని సౌనకాది ఋషులు అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు వ్యాసుల వారి యొక్క ఆయన ఏం చూడగలిగాడు భవిష్యత్తులో దృష్టి, ఆయన భవిష్యత్తు దృష్టితో ఏం చూడగలిగాడు, భాగవతం ఎందుకు రాయాల్సి వచ్చింది, ఎవరి కోసం భాగవతం రాశాడు, ఆ విషయాన్ని ఇప్పుడు మనం 1 నుంచి 7వ శ్లోకం మనం చూస్తాం అన్నమాట. సో నా సౌనకాది ఋషులు అడుగుతున్నారు అనమాట, ఏమంటే నారదుల వారు వెళ్ళిన తర్వాత వ్యాసుల వారు ఏం చేశారని సూత కోసం అడుగుతున్నారు వాళ్ళు. దానికి సూత కోసం అంటున్నారు. సో నారదుల వారు వెళ్ళిన వెంటనే సరస్వతి నది ఒడ్డున ఆచమనం చేసుకొని
వ్యాసుల వారు ధ్యానంలో కూర్చున్నాడు. ధ్యానంలో కూర్చున్నప్పుడు మనసు భక్తి యోగంపై నిమగ్నం చేసి తాను ధ్యానంలో కూర్చున్నాడు అనమాట. సో ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆయనకి రెండు ఆయనకి రెండు విషయాలు దర్శనం జరిగినాయి అన్నమాట. ఒకటి, సాక్షాత్తు భగవంతుని దర్శనం చేసుకోగలిగాడు. భగవంతుడితో పాటు ఆయన వెనకాలనే, పక్కనే మాయ కూడా ఆయన చూడగలిగాడు. భగవంతుని చూడగలిగాడు, రెండు మాయను కూడా చూడగలిగాడు. అంటే భగవంతుడు వెనకాలనే ఎవరున్నారు అంటే మాయ రెడీగా ఉందన్నమాట. అంటే భగవంతుడు ముందు ఉండదు, అది ముందు ఫేస్ చేయలేదు. మాయ మాయ ఎక్కడ ఉంటుంది? భగవంతుడి వెనకాల ఉంటుంది. సో భగవంతుడు చూడగలిగాడు, భగవంతుడి యొక్క మాయ చూడగలిగాడు. అంటే భగవంతుడు ఉన్న చోట మాయ ఉండడానికి ఆస్కారం లేదు. కానీ ఎప్పుడైతే మనం భగవంతుని మర్చిపోతామో ఆటోమేటిక్ మాయ మనల్ని అది మొత్తం కబళించేస్తుంది మనల్ని. అంటే కృష్ణుడు తలుచుకోకపోతే మనం మాయనే తలుచుకోవాలి. ఇంకా వేరే అవకాశం ఇక్కడ లేదు. అంటే ఎప్పుడు మనసు అసలు తలుచుకోకుండా ఏది ఉండదు. అంటే ప్రశాంతంగా అసలు ఏ ఆలోచన లేకుండా ఉండదు. ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన ఉండాలి. ఐదర్ కృష్ణుడి గురించి ఆలోచన ఉండాలా, లేకపోతే భౌతికమైనటువంటి ఈ ప్రకృతి గురించి అయినా, లేదా మాయ గురించి అయినా ఆలోచన ఉండాలి. పోయి ఎప్పుడైనా సరే మనసు ప్రశాంతంగా అసలు ఏ ఆలోచన లేకుండా ఉన్న రోజు నేను చూస్తాను, అప్పుడు నేను కావాలంటే భగవంతుడి మీద నేను దృష్టి పెడతాను అని అంటే అది జరిగే పని కాదు. ఎందుకంటే సూర్యుడు సూర్యుడు పక్కనే చీకటి కూడా ఉంటుంది. సూర్యుడు పక్కకి వెళితే చీకటే ఉంటుంది. ఇంకా అంటే సూర్యుడి ముందు చీకటికి ఎటువంటి ఎగ్జిస్టెన్స్ లేదు, దానికి ఉనికి లేదు అసలు. సూర్యుడు పక్కకి వెళ్తేనే మాయకు అది అంధకారానికి అవకాశం ఉంది, చీకటికి. అంటే ఇప్పుడు పాయింట్ అంటే సూర్యుడు పాడు, మనము సూర్యుడికి దగ్గరగా ఉంటే మనకి అంధకారానికి తావు లేదు. మన సూర్యుడికి దూరంగా వెళ్ళాము అనుకోండి, అప్పుడు అంధకారమే ఉంటుంది ఇక్కడ. అట్లాగే కృష్ణుడికి దూరం అయ్యాము అని అంటే ఇక్కడ ఖచ్చితంగా ఏముంటుంది? మాయ ఉంటుంది. అంటే మాయను దూరం పెట్టాలంటే నేను కృష్ణుడితో ఎప్పుడు ఉండాలి. కృష్ణుడు నామరూపంలో, అయితే శాస్త్ర రూపంలో, సేవ రూపంలో, కీర్తన రూపంలో, ఏదో ఒక రూపంలో నేను కృష్ణుడితో రచలో ఉంటేనే మాయ అనేది నేను చూసే అవకాశం లేదు. అంటే సింపుల్ గా చెప్పాలి అని అంటే కృష్ణుడిని మర్చిపోయి మనం జీవించడం అంతా మాయతో బతుకున్నట్టే. సో అంటే ఇక్కడ భావన ఇంపార్టెంట్ అనమాట. కృష్ణుడు తలుచుకుంటూ ఉన్నావా అంటే మన యథార్థ స్థితిలో ఉన్నావు, నేను కృష్ణుడి యొక్క అంశం అనే భావంలో నడుచుకుంటున్నావు. నేను కానీ కృష్ణుడు గురించి నేను తలుచుకోలేదు అనుకోండి, అప్పుడు నేను ఈ కుటుంబంలో ఒక వ్యక్తిగాను, ఈ వ్యవస్థలో ఒక వ్యక్తిగా, లేకపోతే నేను ఈ దేశంలో ఒక పౌరుడిగా నేను ఆలోచిస్తాను. అప్పుడు నేను కృష్ణుడి గురించి ఆలోచించకపోతే అప్పుడు ఈ భౌతిక ప్రకృతి యొక్క అంశంగా ఆలోచిస్తాను. కృష్ణుడు గుర్తున్నాడు అనుకోండి, నేను కృష్ణుడి యొక్క అంశంగా నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. సో నేను కృష్ణుడి అంశంగా నేను గుర్తుపెట్టుకోవాలి అంటే నేను నిత్యం కృష్ణుడి గురించి నేను చదవాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడే నాకు గుర్తుంటది నేను కృష్ణుడి యొక్క అంశం అయినా కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇక్కడ ఏమేం కార్యాలు చేయాలి, ఇక్కడ ఏ బాధ్యతలు ఎలా చేయాలి, దేనికి ఎంత సమయం ఇవ్వాలి అని మనకు గుర్తుంటది అనమాట. ఆయన ఇంకా ఏం చూడగలిగాడు అంటే భగవంతుడి వెనకాలే మాయ చూడగలిగాడు. ఇంకా ఏం చూడగలంటే మాయ కారణంగా జీవుడు తన ప్రకృతి యొక్క ఉత్పత్తిగా భావించడం వల్ల ఎంతో దుఃఖానికి లోనవుతున్నాడు. ఇప్పుడు వరకు మనం జీవుడు ఎందుకు కష్టపడతాడు అని అంటే తాను ఈ భౌతిక ప్రకృతిలో ఒక ఉత్పన్నమైనటువంటి ఒక పదార్థాన్ని అని అనుకుంటే ఖచ్చితంగా మనం కష్టాలు అనుభవిస్తాం. ఎందుకంటే నేను ఒక భౌతిక పదార్థం అని నాకు కానీ తెలిస్తే భౌతిక పదార్థం నాశనం అవుతా వస్తుంది, భౌతిక పదార్థం క్షీణిస్తా వస్తుంది. కానీ నాకేమో క్షీణించాలని లేదు, నాకేమో మరణించాలని నాకు లేదు. కానీ నేను కానీ ఏమనుకుంటే భౌతిక పదార్థం అనుకుంటే నాకు నాశనం ఉంది. కాబట్టి ఏ జీవుడైతే మాయ కారణంగా భౌతిక ప్రకృతి యొక్క ఉత్పత్తి అనుకుంటాడో ఖచ్చితంగా అతను దుఃఖానికి లోనవుతాడు. అదే నేను ఈ భౌతిక ప్రకృతిలోని అంశాన్ని కాదు, నేను కృష్ణుడి యొక్క అంశాన్ని అనుకుంటే కృష్ణుడికి మరణం లేదు కాబట్టి నాకు కూడా
మరణం లేదు. కృష్ణుడిలో దివ్యశక్తి ఉంది కాబట్టి నాలో కూడా దివ్యశక్తి ఉంది. సో కృష్ణుడు లో దయాగుణం అన్ని ఉన్నాయి కాబట్టి నేను కూడా దయాగుణాన్ని నేను కూడా ప్రదర్శించాలా అని అనుకుంటాను. అంటే నేను కృష్ణుడి యొక్క అంశం అనుకుంటే ఈ ప్రకృతిని ఎంతవరకు వాడాలో ఎంతవరకు నేను అంతవరకు నేను చూసుకుంటా. అదే నేను భౌతిక ప్రకృతిలో ఒక పదార్థం అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా నేను భౌతిక ప్రకృతిలో ఉండే అన్ని బాధలు, అవి ఇచ్చేటువంటి అన్ని రకాలటువంటి మార్పులకి నేను కష్టాలు పడాలి ఇక్కడ. సో మనందరికీ ఎవరి నుంచి ముసలితనంకి వస్తుంటే ఎలా ఉంటది? ఎవరి నుంచి ముసలితనంలోకి మనకి బాధ వేస్తుంది. ముసలితనం వచ్చేసింది, వెంట్రుకలు తలబడిపోయినాయి, చర్మం మడతబడిపోయింది. మన అంటే నేను మారిపోయాను, నేను ఎవరి నుంచి నేను ముసలితనంలోకి మారిపోయాను అనుకుంటే నాకు ఖచ్చితంగా బాధేస్తుంది. అని ప్రకృతిలో ఉన్న ప్రతిదీ నేను భౌతిక ప్రకృతి యొక్క పదార్థంగా నన్ను నేను గుర్తించుకొని నా శరీరం ఇప్పుడు నేను ఎవరి నుంచి ముసలితనంలోకి మారాలనుకుంటే నాకు బాధ, కష్టం, ఆనందం వస్తుంది. అదే నేను కృష్ణుడి యొక్క అంశాన్ని, ఓకేనా, నేను మారలేదు, నేను వేసుకున్న షర్ట్ మారుతా ఉంది, నేను వేసుకున్న శరీరం అది మారింది, కానీ నేను మాత్రం అదేనే నవ యవ్వనంగా నేను ఎప్పుడు శాశ్వతంగా ఆనందంగా ఉండేటువంటి వ్యక్తిని నేను. ఎందుకంటే కృష్ణుడు నవయవనవంతుడు, కృష్ణుడికి ముసలితనం అనేది రాదు, కృష్ణుడు ఎప్పుడు కూడా నిత్య ఆనందంలో ఉంటాడు. కాబట్టి నేను కూడా కృష్ణుడి యొక్క అంశాన్ని అనుకుంటే అప్పుడు మారిందంతా ఎవరు? ఏది మారింది? శరీరం మారింది. శరీరం ఎందుకు మారింది? అది ప్రకృతిలో భాగం కాబట్టి శరీరం మారింది. బట్ నేను ప్రకృతిలో నేను భాగం కాదు కదా. నేను ప్రకృతిలో భాగం కాదు, నేను కృష్ణుడిలో భాగం అయినప్పుడు నాకు ముసలితనం ఎక్కడుంది? నాకు మరణం ఎక్కడుంది? నాకు ఆ వివిధ అంశాల మీద నేను ఆలోచించాల్సిన అవసరం నాకేమొచ్చింది? నేను ప్రకృతిలో భాగం అనుకుంటే అంటే నేను మాయలో ఉన్నట్టు. మాయ ఉన్నంత వరకు మనం బాధలు పడతా ఉండాల్సింది. ఒక వెంట్రుక తల్లబడిపోతే మనం తట్టుకోలేము ఇంకా, నేను ప్రకృతిలో భాగం అనుకుంటే. ఓకేనా? నేను కృష్ణుడిలో భాగం అనుకున్నాను అనుకోండి, ఓకేనా, కాలక్రమంలో ఈ మార్పులు సహజమే. కానీ నేను మారడం లేదు, నేను మారలేదు అసలు. నేను మారడానికి నేను అసలు అవకాశమే లేదు, నాలో అసలు మార్పే ఉండదు. పుట్టినప్పుడు నేను ఎంత ఉత్తేజంగా ఉత్సాహంగా ఉన్నానో, ఓకేనా, ఇప్పుడు కూడా నేను అట్లాగే ఉంటాను. శరీరం మారినా కూడా నేను అదే అవసరమే ఉంటాను నేను. బట్ ఎప్పుడైతే నేను ప్రకృతిలో భాగం అని నేను గుర్తించబడతానో అప్పుడు నేను ప్రకృతిలో జరిగే మార్పులన్నిటికీ నేను బాధపడుతూ ఉండాలి. ఎందుకని నా నిజ స్వరూపాన్ని నేను ఇంకా గుర్తించలేదు. కాబట్టి అందుకనే వ్యాసుల వారు ఎస్పెషల్ గా ఎవరైతే ప్రకృతిలో భాగం అయ్యి ఆ ప్రకృతిలో తాను భాగం అనుకొని ఎవరైతే చాలా బాధలు పడుతున్నారో, కష్టాలు పడుతున్నారో, ఇదే విషయాన్ని 15వ అధ్యాయం 7వ శ్లోకంలో కృష్ణుడు భగవద్గీత చెప్తున్నాడు. ఏంటది? సరే మీకు ఇంటిస్తాను. నేను సరే ఇక్కడున్న జీవులందరూ కూడా నా యొక్క శాశ్వత అంశాలు, కానీ అది మరిచి వాళ్ళు 6 ఇంద్రియాలు, ఇది మనసు ప్లస్ 5 ఇంద్రియాలు, 5 ఇంద్రియాలు ప్లస్ మనసు వల్ల వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు ఇక్కడ. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనస్సస్యాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. సో యాక్చువల్ గా వాళ్ళ శాశ్వత అంశాలు, కానీ వాళ్ళు ఈ ప్రకృతిలో భాగం అనుకొని మనసు ఇంద్రియాలు కూడా ప్రకృతి నుంచి వచ్చినాయి. అవన్నీ మనసు ప్లస్ ఇంద్రియాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రకృతిలో భాగాలు అయ్యి. ప్రకృతిలో భాగాలు అవ్వడం వల్ల ఆ ప్రకృతి నిరంతరం మనకి ఏదో ఒక సమస్య తీసుకొని వస్తూనే ఉంటుంది. ఆ సమస్యలు తీర్చుకోవడంలో మనం కృష్ణుడు యొక్క అంశాలను మనం మర్చిపోతున్నాం. దానివల్ల వాళ్ళు చాలా బాధలకి, చాలా కష్టాలకు గురవుతున్నారు అన్నాడు. ఇప్పుడు భాగవతంలో అదే వ్యాసుడు అంటున్నారు, అలాంటి వ్యక్తులు వాళ్ళని కాపాడడానికి, వాళ్ళని ఈ ఈ కష్టాల నుంచి వాళ్ళని బయటపడేయడానికే నేను ఈ భాగవతం రాయాల్సి వస్తుంది. అందుకే నేను భాగవతం ఎవరి కోసం రాస్తున్నాను? ఈ మాయలో భాగంగా
ప్రకృతిలో వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు ఉపశమనం ఇవ్వడానికి భాగవతాన్ని రాయడం జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే వాళ్ళ కష్టాలు చూసి మనకి భాగవతం అంటే మన కష్టాలకి పరిష్కారం ఎక్కడుంది మన దగ్గర ఇప్పుడు? భాగవతం. ఎందుకంటే మన కోసం రాసిన పుస్తకం అనమాట భాగవతం. అనర్ధోపశమం సాక్షాత్ భక్తి యోగం అధోక్షజే లోకస్య జానాతు విద్వాంస్ చక్రే శాశ్వత సంహితం. అనర్ధోపశమం సాక్షాత్, ఓకేనా, అనర్థాల కారణంగా, ఓకేనా, అనేకమైనటువంటి ఇబ్బందులు కష్టాలు సాక్షాత్తు వీటన్నిటి నుంచి ఉపశమనం కావాలంటే లోకస్య లోకస్య జనతో విద్వాంస్, ఈ లోకంలో ఉన్న జనులంతా కూడా ఈ యొక్క అనర్థాల కారణంగా వాళ్ళు ఎంతో కష్టాలు పడతాయి. వీళ్ళే కాదు, విద్వాంసులు కూడా ఈ ప్రకృతిలో ఏం చేస్తారు, వాళ్ళకు కూడా ఈ కష్టాలు తప్పట్లే, ఓకేనా. కాబట్టి వాళ్ళు భక్తి యోగం అధోక్షజే, భక్తి యోగంతో అధోక్షజుడికి వాళ్ళు దగ్గర అవ్వాలని, ఎందుకంటే మళ్ళీ మర్చిపోయినటువంటి తన యొక్క సంబంధము తిరిగి మళ్ళీ ఆ భగవంతుని దగ్గర చేరుకోవడానికి, ఓకేనా. అది మరవడం వల్ల మన ప్రకృతిలో భాగం అని అనుకోవడం వల్ల మనకి కష్టాలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ తిరిగి ఈ భాగవతాన్ని నేను ఎందుకు రాస్తున్నా అంటే చాక్రే శాశ్వత సంహిత, అంటే ఈ యొక్క భాగవతాన్ని ఎందుకు రచించాను అంటే అట్లాంటి వ్యక్తులు నిరంతరం ప్రకృతిలో భాగవాన్ని తలుచుకుంటూ వాళ్ళు బాధలు పడే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి నేను అసలైనటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మూలం, ఆ అధోక్షజుడి మీద ఉన్నటువంటి భక్తితో ఎలా ఆయన చేరుకోవాలో ఆ విషయాన్ని నేను ఈ భాగవతాలను నేను రాశాను అంటాడు అనమాట. సో భాగవతం ఎవరి కోసం? మన కోసమే. మనం ప్రకృతిలో భాగం అనుకోని రోజు అలా చాలా 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 కష్టాలు అనుభవిస్తా ఉన్నాం. శరీరంలో మార్పులు వచ్చితే వెంటనే మనం దుఃఖంలో అవుతున్నాం. ఈ ప్రకృతిలో ఎన్ని మార్పులు తీసుకొచ్చినా, ఎన్ని రకాలుగా ఇది మలుపులు తిప్పినా సరే నాకు ఈ ప్రకృతితో ఎటువంటి సంబంధం లేదు. వాటి ఆ మార్పుల ప్రకారంగా ఆ మార్పులు చేసుకుంటా ఉండండి. నేను మాత్రం మారడం లేదు, నాకు మాత్రం ఇక్కడ ఎటువంటి మరణం అనేది లేదు అని ఎరిగినటువంటి అవగాహనతో ఒక అనుభవపూర్వకంగా వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ ప్రకృతిలో మార్పులు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగజేయవు. కాబట్టి నిజమైనటువంటి జ్ఞానం వైపు, నేను ప్రకృతిలో భాగం కాదు, నేను కృష్ణుడి యొక్క అంశాన్ని మనకు తెలియడానికి కావాల్సిన సాక్ష్యాలు, దానికి కావాల్సిన లీలలు మనకి భాగవతం రూపంలో ఇవ్వడం జరిగింది అనమాట. ఇంకా ఏం చెప్పారు? యస్యా వై శ్రూయమానాయం కృష్ణే పరమ పురుషే భక్తిరుత్పాదయతే పుంసః శోకమోహ భయాపహ. యస్యా వై శ్రూయమానాయం, ఎవరైతే నిత్యం, ఈ కృష్ణే పరమ పురుషే, కృష్ణుడే పరమ పురుషుడని ఆయన లీలల్ని, ఆయన యొక్క ఐశ్వర్యాన్ని, ఆయన యొక్క మాధుర్యాన్ని నిరంతరం ఎవరైతే వింటా ఉంటారో శ్రూయమాయం అంటే నిరంతరంగా వింటా ఉంటారో, ఓకే, భక్తి ఉత్పాదయతే పుంసః, వాళ్ళ హృదయంలో భక్తి ఉత్పన్నం అవుతుంది. వాళ్ళ హృదయంలో భక్తి ఉత్పన్నం అవుతుంది. ఎప్పుడైతే భక్తి ఉత్పన్నం అవుతుందో శోక మోహ భయము ఈ మూడు కూడా అక్కడి నుంచి పారిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనలో శోక మోహ భయం పోలేదంటే అర్థమైంది, మన హృదయంలో ఇంకా భక్తి పరిపూర్ణంలో ఉత్పన్నంలో ఇప్పుడు కొద్దిగా ఇట్లా స్టార్ట్ అయింది. అదే ఇంకా పోంగా భక్తి పెరగతా పోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా శోక మోహ భయాలు అనేది పక్కెళ్తాయి. సో మనం చూసుకోవాల్సింది శోక మోహ భయాన్ని ఎట్లా వదులుకోవాలి. మనం బాధ్యత ఇక్కడ మనం అంతర్గతంగా భక్తిని ఉత్పన్నం చేసుకోవాలి. భక్తి ఆల్రెడీ ఉంది మనలో. భక్తి కొత్తగా ఇప్పుడు మనం తయారు చేసేది కాదు, భక్తి ఎప్పటి నుంచో ఉంది. ఆ భక్తి ఇప్పుడు అనర్థాలతో కప్పబడి ఉంది ఇప్పుడు. సో అనర్థాలు ఎప్పుడు పోతాయి? యశావై శ్రూయమానాయం, అంటే ఎవరైతే నిత్యం కృష్ణే పరమ పురుషుడు అంటే కృష్ణుడి యొక్క లీలల్ని నిత్యం ఎవరైతే వింటారో వాళ్ళల్లో భక్తి ఉత్పన్నమయ్యి ఆ భక్తితో ఏం జరుగుతుంది? శోక మోహ భయాలు పోతాయి అన్నమాట. శోక మోహ భయాలు దేనివల్ల వచ్చినాయి? నేను ప్రకృతిలో భాగం అనుకున్నప్పుడు శోక మోహ భయం వచ్చింది.
నేను కృష్ణుడి యొక్క అంశం అనుకొని కృష్ణుడికి కావాల్సినటువంటి సేవ నేను చేసుకుని వెళ్తే నా యథార్థ స్థితిలో నేను ఉండగలిగితే నా సహజ స్థితి ఏంటి? నేను కృష్ణుడి యొక్క అంశాన్ని ఆ యొక్క స్థితిలో నేను కానీ ఉండి నేను సేవ చేయగలిగితే నాకు ఇంకా శోక మోహ భయం అనేది ఉండదు. కాబట్టి ఈ జనుల యొక్క శోక మోహ భయం పోవాలంటే వాళ్ళు నిత్యం ఈ భాగవతాన్ని వాళ్ళు వినాలి. ఈ భాగవతంలో ఉన్న కృష్ణుడి యొక్క లీలల్ని వాళ్ళు విన్నట్లయితే వాళ్ళ శోక మోహ భయాలు ఉండవు. అప్పుడు యథార్థ జ్ఞానంలోకి వాళ్ళు వస్తారు, వాళ్ళు కృష్ణుడి యొక్క అంశాలని. సో ఇది ఇది అయిన తర్వాత వ్యాసుల వారు చెప్పారు కదా, సారీ నారదుల వారు చెప్పారు కదా వ్యాసుల వారికి, నువ్వు దాని వెంటనే నువ్వు దాన్ని రచించి నువ్వు జనాలకి పంపించు, జనాల వద్దకు పంపించు అని చెప్పాడు కదా. కాబట్టి వ్యాసుల వారు ఏం చేశారు, ఆత్మ సాక్షాత్కారం పొందినట్టు తన తనయుడైనటువంటి సుఖదేవ్ గోస్వామికి ఈ భాగవతాన్ని నేర్పిస్తాడు నెక్స్ట్. అయితే సోనక దృష్టిలో అడుగుతారనమాట. అయితే ఇది వరకే ఆత్మానంద స్థితిలో, ఆత్మ సాక్షాత్కార స్థితిలో సుఖదేవ్ గోస్వామి ఉన్నాడు కదా, అంటే ఆల్రెడీ ఆయన ఆనందంలో ఉన్నాడు, ఆయన పరమానందంలో ఉన్నాడు. సో పరమానందంలో ఉన్నవాడు ఆల్రెడీ దాన్ని ఆస్వాదిస్తాడు, కానీ మళ్ళీ కష్టపడి భాగవతం చదువుతున్నాడు. మళ్ళీ ఎవరికి ఆనందం కావాలో వాడికి భాగవతం కావాలి, కానీ ఆల్రెడీ ఆనందంలో ఉండేవాడికి భాగవతం ఎందుకు అవసరం అని సొంత సంతోషం అడుగుతారు ఈ ప్రశ్న. ఆల్రెడీ ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు, ఆల్రెడీ శరీరము గుణాల ప్రభావం నుంచి పూర్తిగా ఆల్రెడీ బయటపడిపోయినవాడు, ఆల్రెడీ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నవాడు, అతనికి ఏం కర్మ పట్టింది, అతను ఎందుకు కష్టం తీసుకుంటున్నాడు బాగు చదవడానికి? ఇప్పుడు మనం అంటే కష్టం తీసుకోవాలా కదా, ఎందుకని మనకు ఆనందం లేదు కాబట్టి, ఓహో భాగవతం చదివితే నాకు ఆనందం వస్తుంది కాబట్టి నేను భాగవతం చదవాలి, భాగవతం నేను అర్థం చేసుకోవాలి, అయితే నాకు ఆనందం రాదంట, కాబట్టి ఎట్టైనా సరే నేను టైం తీసుకొని నేను కష్టాలు వీటన్నిటి బాధ్యత ముందు నేను చదవాల్సింది, ఎందుకంటే లేకపోతే చదవకపోతే నాకు ఆనందం రాదు. కానీ ఆల్రెడీ ఆనందం ఉన్నవాడు ఎందుకు పోయి భాగవతం చదవాలా? ఆల్రెడీ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఉన్నవాడికి మళ్ళీ పోయి వాడు ఐస్ క్రీమ్ ఎందుకు తింటాడు వెళ్ళి? అతను వెళ్ళి అయినా కూడా వెళ్ళి ఇంకో దగ్గర ఎక్కడ ఐస్ క్రీమ్ తిన్నాడు అంటే, ఇంతకంటే తన దగ్గరకు దానికంటే ఇంకెక్కడో అతనికి ఇంకొంచెం రుచికరంగా అది ఇస్తా ఉంది ఐస్ క్రీమ్. అలాగే ఈ భాగవతం ఎలాంటిదంటే, సుఖదేవ గోస్వామి యొక్క ఆయన ఆత్మానంద స్థితిలో ఉన్నా సరే, ఆయన ఆయన ఆనందాన్ని ఆస్వాదిస్తున్నా సరే, దానికంటే కూడా ఇంకా ఆనందాన్ని ఇచ్చేది కృష్ణుడి యొక్క లీలలు. సో కృష్ణుడి యొక్క లీలలు ఇట్లాంటి ఆత్మ సాక్షాత్కార స్థితిలో ఉన్న వాళ్ళను కూడా ఆకర్షిస్తుంది. అంటే వాళ్ళనే ఆకర్షిస్తుందంటే ఓకేనా, మనలాంటి వాళ్ళకి అది ఎంత ఈజీ, అసలు మనం ఈజీగా అట్రాక్ట్ అయిపోతాం. ఓన్లీ థింగ్ అంటే మనం టైం ఇవ్వాలి అంతే, మనం టైం ఇవ్వాలి అంతే. టైం వచ్చి యశ్యామై శ్రూయమానయం గత శ్లోకంలో, కృష్ణే పరమ పురుషే భక్తి ఉత్పాదయతే కొంచెం శోక మోహ భయాపహ, మూడు పక్కకెళ్ళి నిత్యము ఆనందంలో కనుగొంటాడు. ఇది ఎటువంటి వాళ్ళు? ఆత్మానంద స్థితిలో ఉన్నటువంటి హృదయ గోస్వామి కూడా అట్రాక్ట్ చేసింది. సో వాస్తవానికి దీని వెనకాల ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. ఏంటి అని అంటే, యాక్చువల్లీ సుఖదేవ్ గోస్వామి తన తల్లి కడుపులో 9 నెలల తర్వాత బయటికి రాడు అసలు. ఎందుకంటే బయటకు వస్తే మాయ ఉందని, నేను మళ్ళీ ఈ సంసారాల్లో మళ్ళీ ఇరిగి వీటిల్లో మళ్ళీ నేను కొట్టుకొని పోయి నేను మళ్ళీ అధోగతి పాలవుతానేమో అని చెప్పేసి లోపలే తల్లి కడుపులోనే 14 సంవత్సరాలు ఉంటాడు లోపలే. వ్యాసులు వారు అంటారు, నువ్వు రా, నీకేం కాదు, నేనున్నా, నీకు అభయం నేనున్నాను, నువ్వు బయటికి రా, నువ్వు మాయలో పడినకుండా నేను చూసుకుంటానంటే నాకు నీ మీద నమ్మకం లేదంటాడు, నీకంత శక్తి లేదంటాడు. బయటకు వచ్చారంటే నేను మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి చేసి పడేస్తారు మీరు, మళ్ళీ ఏదో ఒక ఉద్యోగం వ్యాపారం నాకు అడ్డగట్టి నాకు మళ్ళీ
సంసారం చేసి మళ్ళీ నేను మాయలో నన్ను పడేస్తారు మీరు అని చెప్పి నేను బయటికి రాను అని 14 సంవత్సరాలు అంటూ ఉంటాడు అనమాట. అంటే ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఏనా? మనం అంటున్నాం 9 నెలలే నరకవరా నాయన తల్లి గర్భము, కాబట్టి నేను బయటికి వెళ్ళాలి, మనం బయటికి పడిపోవాలి, బయట పడిపోవాలని చెప్పేసి మనం భగవంతుడు 7వ నెలలో వేడుకొని 9 నెలల తర్వాత మనం బయటకు వస్తాం. హృదయం కోసం చూడండి, బయట అయితే ఇంకా నరకం అంట. బయట అదే లోపల ఉంటేనే బెటర్. అది చూడండి, వాట్ ఈస్ హిస్ తన అనాలిసిస్ చూడండి. బయట నరకం కంటే నాకు ఈ నరకం నాకు మేలు. అంటే బయట యాక్చువల్ గా పరిస్థితులు ఎలా ఉంటాయి అని. మనకి సో కాబట్టి నాకు బయట కంటే నాకు లోపల పరిస్థితి, అంటే లోపల పరిస్థితి మనం తట్టుకోలేకపోతున్నాం అంటే చూడు మనం ఎట్లా తట్టుకుంటున్నాం మన ఇదంతా. అంటే మనం ఇదన్నీ తట్టుకోగలుగుతున్నాం అంటే అంటే మనకి కష్టాలు అలవాటు పడి ఇది కూడా మామూలే అనుకునేసాం మనం. అంతేనా? నేను చెప్పా, మనం డిస్కస్ చేశాను ఇంతకుముందర. అంటే ఇంతకుముందు పూర్వపు శిక్షలు వేసేవాళ్ళు, జుట్టు పట్టుకొని నీళ్ళల్లో ముంచేవాళ్ళు. ఓకేనా? నీళ్ళలో రెండు ఒకసారి నీళ్ళలో ముంచిన తర్వాత లోపల గిలగలా కొట్టుకొని ఒకసారి అంటే పైకి వచ్చినప్పుడు అబ్బా అనుకుంటాం కదా, మళ్ళీ లోపల నేస్తారు చూసారా? ఆ ఉపశమనం మనం అబ్బా ఇది కదా జీవితం అనుకున్నాం. అదే అన్నమాట ఇది కూడా అంతే. ఆ ఈ వచ్చిన బయట ఆ ఆ ఉపశమనాన్ని మనం ఏమనుకుంటున్నాం, ఇంతకంటే జీవితం ఇంకేడుంది, ఇంతకంటే ఆనందం ఇంకేడుంది అనుకుంటున్నాం మనం. కానీ హృదయ కోసం లాంటి వాళ్ళు బయటికి రావడానికి భయపడుతున్నారు వాళ్ళు అసలు. నేను లోపల ఉంటేనే మేలు, నేను ఒక్కడనే ఏటోడ అనుభవిస్తానులే. ఓకేనా? ఇక్కడ పడితే ఒక దెబ్బే పడుతుంది, బయటికి పోతే ఎన్ని దెబ్బలు పడతాయి నాకే తెలియదు అనే ఇదిలో ఉన్నాడు. అప్పుడు యాక్చువల్ గా కృష్ణుడు వచ్చి నీకెందుకు, నేను ఉన్నాను, నువ్వు మాయలో పడే అవకాశం లేదు, నేను నిన్ను రక్షిస్తానంటే అప్పుడు బయటకు వస్తాడు. అంటే వ్యాసవారు చెప్పిన నమ్మకంలే. ఆ, ఎందుకంటే జీవాత్మ ఎప్పుడైనా మాయలో పడచ్చు, ఎంత తోడైనా సరే. అట్లాంటి వాడు అట్లా అట్లా తల్లి గర్భం నుంచి బయటికి రావడం ఆ నుంచి మళ్ళీ బరిగిస్తాడు అనమాట. ఇంకా అడదు ఒక క్షణం కూడా ఉన్నాడు అక్కడ. వ్యాసుల వారు పుత్ర నాయన సుఖ ఆగు ఆగు ఉండంటే నేను ఉండను, ఉంటే నన్ను లోపలేసేస్తాను, నన్ను మళ్ళీ తీసుకెళ్ళి. వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు సరే ఎట్టైనా సరే ఇది తప్పదు కదా, నెక్స్ట్ భాగవతం చెప్పాలి ఆయన. ఎవరు చెప్పాలి? అంతకంటే అర్హుడుగైనటువంటి సుఖదేవ కోసం కంటే మించిన అర్హుడు వాళ్ళు ఇంకెవరు లేరు. కానీ నా దగ్గరికి కూడా రావట్లేదు, పరిగిస్తా ఉన్నాడు. అప్పుడు నేర్పించక ముందర అప్పుడు ఆ తనకి భాగవతంలో ఉన్నట్టు 2 శ్లోకాలు వినిపిస్తారు అనమాట. ఒకటి కృష్ణుడి యొక్క కరుణ, ఇంతకంటే దయగల భగవంతుడు ఇంకా ఉంటాడా అని. పోతనకి పూతన స్వయంగా వచ్చి చంపడానికి, సాక్షాత్తు చంపడానికి ఆమె పాలులో విషం నింపుకొని వచ్చి పాలు పట్టడానికి వస్తే, అంటే పాలంటే అదేం పాలేం లేదు, మొత్తం విషమే ఇదానికి వస్తే, అట్లాంటి వ్యక్తి కూడా భగవంతుడు తల్లి స్థానం ఇస్తున్నాడు. ఇంతగల దయగల భగవంతుడు అంటే ఆ యొక్క కరుణకి ఈయన అట్రాక్ట్ అయిపోయాడు అనమాట. రెండు, ఆయన యొక్క సౌందర్యానికి, ఆయన యొక్క అందానికి, ఆయన సౌందర్యానికి, ఆయన రూపానికి ఫుల్ అట్రాక్ట్ చేసేస్తుంది. ఆయన రూపము, ఆయన యొక్క కరుణ, ఈ 2 శ్లోకాలు వచ్చేలాగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే అక్కడ వర్ణించారో, ఇంకా ఈయన భాగవతం నేర్చుకోవాలనుకున్నాడు ఇంకా. లేకపోతే ఆయన భాగవతం చదవాల్సిన అవసరం, ఎందుకంటే ఆయన అనుకున్న దానికంటే ఇంకా దయగల భగవంతుడిగా కృష్ణుడు కనిపించాడు. అంతకంటే సౌందర్యమైనటువంటి రూపాన్ని, ఆయన యొక్క ఉమ్, కృష్ణుడిని తలుచుకోవడానికి పొందే ఆనందం తను పొందేదానికంటే ఇంకా ఎక్కువ తాను ఆస్వాదించగలిగేటువంటి స్థితికి వెళ్ళగలిగాడు. ఓకేనా? అందుకని ఇక్కడ సూత ఉవాచ అన్నాడు అనమాట. అదే వాళ్ళు ప్రశ్న అడిగారు కదా, ఆత్మానంద స్థితిలో ఉన్నటువంటి సుఖదేవ గోస్వామిని కష్టపడి భాగవతం నేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే, ఎందుకంటే కృష్ణుడి యొక్క గుణ లీలలో రూపము ఆయన్ని పూర్తిగా ఆయన్ని వశం చేసుకోగలిగింది. అంటే అంత ఆ, ఆకర్షణగా భగవానుడి యొక్క లీలలు ఉంటాయి అన్నమాట.
అందుకే ఇక్కడ ఆత్మారామస్య మునయో నిర్గంత అప్య ఉరుక్రమే కుర్వంతి అహైతుకిం భక్తిం ఇత్తంభూతో గుణోహరి. ఆత్మారామస్య మునయో, ఆత్మారాముల స్థితిలో ఉన్న మునులను కూడా, ఆత్మారామ స్థితి అంటే వాళ్ళకి ఇంకేమీ అవసరం లేదు బయట నుంచి, వాళ్ళ సర్వం అంతర్గతంగానే వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు, అత్యంత ఆనందం అనుభవం. అట్లాంటి నిర్గంత అపి ఉరుక్రమే, నిర్గంత. సో నిర్గంత అంటే వాళ్ళు ఆల్రెడీ నిరాకార బ్రహ్మన్ స్థితిలో ఉన్న ఆ యొక్క సాధనలో వీళ్ళు ఆల్రెడీ ఆనందాన్ని పొందుతున్నారు, ఆ స్థితిలో ఉన్నారు వీళ్ళు. ఓకేనా, ఆత్మారామ స్థితిలో ఉంటున్నారు వీళ్ళు. అటువంటి వాళ్ళు ఉరుక్రమే, ఉరుక్రమే అంటే ఆ భగవంతుడు యొక్క గుణగణాలు, ఆయన యొక్క లీలలు, ఉరుక్రమే లీలలు పూర్వంతి అహైతుకిం భక్తిం. సో అటువంటి భగవంతుడి యొక్క ఆ గుణగణాలు ఇటువంటి ఆత్మారాములు కూడా అహైతుకిం భక్తిం, అటువంటి భగవంతుడి పట్ల భక్తిని నిరంతరంగా ఉండేలాగా అది ఆకర్షించగలుగుతుంది. ఎవరివి? భగవుడి యొక్క ఇత్తంభూతో గుణోహరి, హరి యొక్క గుణాలు. హరి యొక్క గుణాలు ఆత్మారామ స్థితిలో ఉన్నటువంటి మునుల యొక్క వాళ్ళు ఆల్రెడీ ఉన్నటువంటి స్థితి నిర్గంత అప్య ఉరుక్రమే. వాళ్ళు నిరాకార బ్రహ్మజ్యోతి, ఆ సాక్షాత్ బ్రహ్మన్ సాక్షాత్కారం పొందినటువంటి వాళ్ళు, ఆ స్థితిలో ఉన్న వాళ్ళను కూడా భగవుని యొక్క గుణగణాలను వాళ్ళని ఆకర్షించగలుగుతుంది. ఏ రూపంలో? అహైతుకిం భక్తిం, అహైతుకిం, ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళు నిరంతరంగా భగవంతుని తలుచుకునేటువంటి స్థితికి వెళ్ళగలిగే గుణాలు ఆ హరిలో ఉన్నాయి. కాబట్టి ఆత్మారాములు కూడా ఆకర్షించేటువంటి లీలలు కృష్ణుడివి ఈ భాగవతం. కాబట్టి హృదయ గోస్వామి లాంటి వాళ్ళు భాగవతం నేర్చుకోవాలని వాళ్ళకి ఆసక్తి కలిగింది. ఎందుకంటే ఆయన గుణాలు ఆకర్షించాయి కాబట్టి, ఆయన గుణాలు ఏంటి, కృష్ణుడు ఎవరు, ఆయన యొక్క శక్తులు ఏంటి, ఇవన్నీ నేర్చుకోవాలని వాళ్ళకి అనిపించింది. అందువల్ల అంటే భాగవతం యొక్క స్థాయిని చెప్తున్నాడు అనమాట సూత గోస్వామి. అలాంటి భాగవతం ఇది అని. ఇది తర్వాత ఓకేనా, ఆ విధంగా ఆ సో వ్యాసుల వారు హృదయ గోస్వామికి భాగవతం అందించాడు. ఆ తర్వాత హృదయ గోస్వామి భాగవతం ఎవరికి అందించాడు? పరిషత్ మహారాజుకి. నెక్స్ట్ ఈ భాగవతాన్ని పరిషత్ మహారాజుకి అందించాడు. కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ దాకా మనకు వివరణ వచ్చేసింది. ఏది? శ్రీమద్ భాగవతం యొక్క చరిత్ర. వ్యాసు వారు అసంతృప్తితో ఉన్నాడు వేదాలు రాసిన తర్వాత కూడా. కానీ అసంతృప్తికి కారణం ఏంటో తెలుసుకోవాలనుకున్నాడు. నాదు వారిని అప్రోచ్ అయ్యారు. నాదు వారు ఏమన్నారు? నువ్వు నిరంతరమైనటువంటి కృష్ణుడి లీలల్ని విస్తారంగా నువ్వు వివరించలేదు. ఆయన చేరుకోవడానికి భక్తి మాత్రమే అసలైనటువంటి విధానం అని నువ్వు చెప్పలేదు. కాబట్టి ఇప్పటికైనా సరే నువ్వు ఈ రెండు నువ్వు రాసి, నువ్వు భాగవతం రాస్తే నువ్వు ఇది నుంచి నువ్వు బయటపడతావు అని చెప్పాడు. అది అసంతృప్తి నుంచి నువ్వు బయటపడతావు అని చెప్పాడు. సో కాబట్టి అది కూడా ఆయన ధ్యానంలో కూర్చున్నాడు. వ్యాసుల వారు చూశాడు భగవంతుడిని, మాయని, రెండుని చూశాడు. ఆ మాయ కారణంగా ఈ జీవులంతా కూడా ఎన్ని రకాలుగా శోక మోహ భయాల్లో ఎంత బాధపడతా తెలుసుకున్నాడు. సో తర్వాత ఆయన అనుకున్నాడు, కాబట్టి భాగవతం రాస్తే ఈ శోకమోహ భయాల నుంచి వీళ్ళు బయటపడగలుగుతారు. అండ్ ఫైనల్ గా వాళ్ళు ఏం ప్రశ్న వేశారు? హృదయ గోస్వామి లాంటి వాళ్ళు ఇంత కష్టపడి వీటిని రాసుకోవాల్సిన అవసరం ఏంటి అని అంటే, అలాంటి వాళ్ళు కూడా హరి యొక్క గుణాలు ఆకర్షించగలుగుతాయి. కాబట్టి భాగవతం అనేది ఎటువంటి వాళ్ళైనా సరే ఆకర్షించే శక్తి ఉంది. కాబట్టి ఆయన ఆకర్షితుడు అయ్యాడు కాబట్టి దాన్ని నేర్చుకోవాలనేటువంటి ఆయన నేర్చుకోవాలని తాను ముందుకు వచ్చాడు. సో ఇప్పుడు నెక్స్ట్ రెండో ప్రశ్నలోకి వెళ్తున్నాడు. ఇంక మీదట ఏంటది? పరిషత్ మహారాజు గంగా నది ఒడిన రాజ్యాన్ని మొత్తాన్ని త్యజించి గంగా నది ఒడిన ఎందుకు వచ్చి ఆయన ఉపవాసం చేశాడు అన్నప్పుడు ఆయన వాళ్ళు అడిగారు, ఆయన జన్మ, ఆయన ఎలా ఎలా ఏ పరిస్థితిలో పుట్టాడు, ఆయన ఎటువంటి కార్యాలు చేశాడు. తర్వాత పరిషత్ మహారాజు ఎందుకని ఆయన అందరూ కోరుకుంటున్నా సరే నువ్వు రాజుగా కొనసాగు అని చెప్పినా సరే ఆయన ఎందుకు వైరాగ్యంలో
మొత్తాన్ని వదిలేసుకొని గంగా నది ఒడ్డున ఎందుకు రావాల్సి వచ్చింది అని చెప్పి ఆ ప్రశ్నకు సమాధానంగా ఇక్కడ నుంచి మొదలవుతుంది అనమాట. ఇప్పుడు మనం మహాభారతంలోకి ప్రవేశిస్తాం. ఇప్పుడు కొంత కొన్ని అధ్యాయాలు ఇంచుమించు 17 అధ్యాయం దాకా మహాభారతం యొక్క ఆ యొక్క ఆ పరిస్థితులు, అక్కడ జరిగినటువంటి కొన్ని కొన్ని సంఘటనలు, ఓకేనా, వాటిలోకి మనం ప్రవేశిస్తున్నాం అనమాట ఇప్పుడు. సో కాబట్టి కురుక్షేత్ర యుద్ధం తర్వాత, కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఆ తర్వాత దుర్యోధను తృప్తిపరచుటకు, ఓకేనా, అశ్వత్థామ తన 5 మంది ద్రౌపది పుత్రుల్ని హతమార్చాడు. ఎందుకని? ఎలాగో మనం పాండవులు హతమార్చలేకపోయాము. సో నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు దుర్యోధనుడు. ఎంతో నమ్మకం పెట్టుకొని నన్ను తన 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 సైన్యంలో చేర్చుకున్నాడు. కానీ నేను పాండవులు ఎవరిని నేను హతమార్చలేకపోయాను. కానీ ఏదో ఒక విధంగా ఆయన తృప్తిపరచడానికి నేను తన పుత్రులైనా చంపి నేను దుర్యోధనుడిని కొద్దిగా తనకు సంతోషాన్ని ఇస్తాను అనుకుంటాడు. సో ఆ క్రమంలో తను ఏం చేశాడు? యుద్ధం అయిపోయిన తర్వాత ఆ ద్రౌపది పుత్రులు, పాండవ పుత్రులు 5 మంది వాళ్ళు పడుకొని నిద్రపోతా ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు చంపేసి ఆ విషయాన్ని వచ్చి అశ్వత్థామ వచ్చి దుర్యోధనుడు చెప్తాడు అనమాట. దుర్యోధనుడు ఆల్రెడీ తన తొడలు విరిగిపోయి తను కూడా అంతిమ స్థితిలో ఉంటాడు అనమాట. అశ్వత్థామ వచ్చి చెప్తాడు దుర్యోధనుడికి, ఏమని, నేను నువ్వేమి ఇదవ్వాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, నేను వాళ్ళ పుత్రుల్ని చంపేశాడని. కానీ దుర్యోధనుడు ఆ మాట విని సంతోషపడ్డాను అనమాట. మనకి వైర్యం ఉండేది పాండవులతో, గాని పాండవుల పుత్రులు ఏం చేశారు? పైగా నువ్వు యుద్ధ యుద్ధ నీతికి విరుద్ధంగా వాళ్ళు పడుకున్నప్పుడు మనం పోయి వాళ్ళని చంపడం ఏంటి అని చెప్పి అది ఆ యొక్క చర్యని ఆయన ఖండిస్తాడు అనమాట. అప్పుడు ఈ ద్రౌపది వీళ్ళందరూ తెలుస్తుంది అనమాట. ఏమని? వాళ్ళ పుత్రులందరూ రాత్రిపూట అన్యాయంగా చంపారు అని. అప్పుడు అత్యంత దుఃఖస్థితిలో ఉన్నప్పుడు, ఆమె ద్రౌపది ఏడుస్తూ దుఃఖస్థితిలో ఉన్నప్పుడు అర్జునుడు ఆమె ఓదార్చుటకు ఏం చేశాడంటే, నువ్వు నీ కన్నీళ్లు అశ్వత్థామ యొక్క తలని ఖండం చేసిన తర్వాతే నేను నీకు వచ్చి నీ కన్నీళ్ళు నేను తుడుస్తాను. అలాగే వారి చితిని అంటించిన తర్వాత, పాండుపుత్రులు వాళ్ళ చితిని అంటించిన తర్వాత నువ్వు ఆ అశ్వత్థామ తలపైన నువ్వు స్నానం చేసే తర్వాత నువ్వు స్నానం చేయి, తన తల మీద నువ్వు స్నానం చేయి, నేను తన తలను నేను తీసుకొని వస్తాను అని చెప్పి అర్జునుడు విధంగా శపథం చేసి వెళ్తాడు అనమాట. ఎందుకంటే ఓదార్చడానికి. దానికి ఓకేనా, ఎస్, అప్పుడు కృష్ణుడు అర్జునుడు ఇద్దరు కూడా బయలుదేరారు అనమాట రథంలో అశ్వత్థామను బంధించుటకు, ఎక్కడున్నా సరే తీసుకురావడానికి. అప్పుడుతో పాటు కృష్ణ అర్జునులు రథంలో అశ్వత్థామను వెంబడించారు. అశ్వత్థామ ఇదని తెలుసుకున్నాడు. ఏది నన్ను తరుముకొని వస్తున్నారు కృష్ణ అర్జునులు, ఇక తన జీవితం ప్రమాదంలో ఉందని తను గ్రహించిన తర్వాత అతను వెంటనే బ్రహ్మాస్త్రాన్ని వదిలేడు అనమాట. ఈ వ్యక్తికి బ్రహ్మాస్త్రం వదలడం తెలుసు, కానీ బ్రహ్మాస్త్రాన్ని ఎట్లా ఉపయోగించాలో తెలియదు. అంటే బ్రహ్మాస్త్రం అంటే ఏంటి? ఒక బ్రహ్మాండాన్ని మొత్తాన్ని నాశనం చేసే శక్తి ఈ బ్రహ్మాస్త్రానికి ఉంది. ఆ బ్రహ్మాస్త్రం వదిలితే వీళ్ళని పూర్తిగా మొత్తం నాశనం చేసేయవచ్చు. ఎందుకంటే భయం, ప్రాణాపాయం వచ్చేసింది. ఈ తనకే తెలియకుండా, ఇది ఎంత పెద్ద ప్రమాదం తనకు తెలియకుండా తనని కాపాడుకోవడానికి ఏం చేశాడు? బ్రహ్మాస్త్రాన్ని వదిలేడు అనమాట. సో కానీ అర్జునుడికి పూర్తిగా తెలుసు, బ్రహ్మాస్త్రం వదలడం తెలుసు, దాన్ని ఉపసంహరించడం కూడా తెలుసు. యాక్చువల్ గా ద్రోణాచార్యులు ఇష్టం లేదు అశ్వత్థామకి బ్రహ్మాస్త్రం గురించి అస్త్రం ప్రయోగించమని, లేదా అతను దాన్ని వాడుకునేలాగా తనకి నేర్పించాలని ఇష్టం లేదు. కానీ మళ్ళీ పుత్ర వాత్సల్యం లేదు సార్. ఇదే అనమాట బంధు ప్రీతి అంటే. అర్హత కలిగిన వాళ్ళకే మాత్రం ఇయ్యాలి. కానీ అశ్వత్థామ ఏం చేశాడు? పోరు పెట్టేశాడు అనమాట. నువ్వు అర్జునుడికి ఇచ్చావు, నాకెందుకు ఇవ్వలేదు, నేను ఈ పుత్రుడిని కదా, నాకు ఇవ్వకపోతే అట్లా. ఆ విధంగా సెంటిమెంట్ తో చూడు, ద్రోణాచార్యులు కూడా ఆ సెంటిమెంట్ కి ఇదే అయిపోయాడు. అదే చెప్పాను, ఎంతటి వాళ్ళైనా సరే, ఓకేనా, శారీరకమైనటువంటి ఆ ఇదిలోకి వెళ్ళారు అని అంటే వాళ్ళు ఖచ్చితంగా ధర్మాన్ని తప్పుతారు వాళ్ళు, అంతే. ఇప్పుడు చూడు, అది అర్హత లేని వాడికి, ఓకేనా, ఏదో పుత్ర వాత్సల్యం, పుత్ర మోహంతో పోయి ఇచ్చి పడేశాడు. ఇప్పుడు అతను ఏం చేశాడు? కేవలం భయం వచ్చింది, వదిలేశాడు, అంతే. అది ఎప్పుడు వాడాలా, ఏ పరిస్థితిలో వాడాలా, వదలాలి, ఓకేనా, దాని ప్రభావం ఎంత, ఏమాత్రం ఆలోచించరు అన్నమాట.
కాబట్టి వదిలేశాడు. కానీ అర్జునుడు తృప్తిపరిచాడు కాబట్టి తన యొక్క నిజంగా శిష్యరికంతో ద్రోణాచార్యుని తృప్తిపరిచాడు కాబట్టి తనకి రెండు ఇచ్చాడు. వదలడం వచ్చాడు. రెండోది ఎందుకని ఇతను బాధ్యతగా వాడతాడు. అవసరం మేరకు వాడతాడు. ఎప్పుడు వాడాలో అర్జునుడికి బాగా తెలుసు. అంటే అంత కంట్రోల్ అర్జునుడికి ఉంది కాబట్టి. కానీ అశ్వత్థామకి పుత్ర వాత్సల్యంతో ఇచ్చేసాడు. సో ఇప్పుడు ఏం చేశాడు? కాబట్టి ఈ ఘనమైన ఒక కాంతి చూశాడు. ఇప్పుడు బ్రహ్మాస్త్రం వదిలినప్పుడు విపరీతమైన కాంతి వెలుగుని చూశాడు అన్నమాట. అర్జునుడు కృష్ణుడు ప్రార్థించాను, అసలు ఏంటి ఈ కాంతి ఏంది? ఎందుకు వచ్చింది? ఎవరి ఎవరి వల్ల ఈ కాంతి వస్తుంది? ఎవరు దీనికి కారణం? ఈయన అడగడానికి ఆయన అడుగుతున్నాడు అనమాట, ప్రార్థిస్తున్నాడు. ఎవరిని? అర్జునుడు కృష్ణుడిని. కృష్ణుడిని ప్రార్థిస్తున్నాడు అనమాట. నువ్వు అంతిమ ఆశ్రయానివి. అంతిమంగా ఎవరి ఆశ్రయంతో మనకి అభయం వస్తుంది, అంటే భయాలన్నీ పోయి మోక్షం ప్రాప్తిస్తుందో అటువంటి ఆశ్రయము అంతిమ ఆశ్రయము. ఓకేనా? నువ్వే అంతిమ ఆశ్రయానివి. నువ్వు దివ్యుడవు. దివ్యుడు అంటే ఏ మాయకి ప్రభావితం కానటువంటి వ్యక్తివి. నువ్వు మాయకి అతీతమైన వాడి సచిదానంద రూపాన్ని కలిగిన వాడివి. కాబట్టి నువ్వు దివ్యుడవు. నువ్వు ఈ ప్రకృతిలో భాగం కాదు. ఈ ప్రకృతిలో ఉత్పన్నమైనటువంటి పదార్థం కాదు నువ్వు. మూడోది, నువ్వు కరుణామయుడివి. నువ్వు మాయకి అతీతమైనప్పటికీ, ఓకేనా, నువ్వు ధర్మ అర్ధ కామ మోక్షాన్ని నువ్వు నిర్వర్తించేవాడిలాగా మా మధ్యలో వచ్చి నువ్వు తిరుగుతూ మమ్మల్ని అందరినీ కూడా మాయకి అతీతంగా మమ్మల్ని ఇక్కడి నుంచి మాయ నుంచి నువ్వు బయటపడేస్తున్నావు. నువ్వు ఎంత దయామయుడు కాకపోతే నువ్వు అక్కడే ఉండి నువ్వు అన్ని చక్కదిద్దొచ్చు. కానీ నువ్వు మా మీద ఎంత దయగలిగితే నువ్వు ఆడి నుంచి ఏడకొచ్చి నువ్వు సాధారణ జీవితాన్ని జీవిస్తున్నావు. నువ్వు ఇక్కడ ఏది ధర్మ అర్ధ కామ మోక్షం లో జీవించే వాడిలాగా నువ్వు జీవించావు. కాబట్టి నీకంటే దయామయుడు, నీకంటే దిగుడు ఇంకెవడు లేడు. దయచేసి ఈ కాంతికి, ఈ భయంకరమైన ఈ కాంతికి మూలం ఏంటి, దీనికి కారణం ఏంటి, దయచేసి నాకు వివరించమని చెప్తున్నాను అనమాట. ఓకే. సో ఆ విధంగా ఇప్పుడు కృష్ణుడు దానికి సమాధానం చెప్తాడు. ఈ కాంతి కారణం ఏంటి, అశ్వత్థామ ఏం చేశాడు, దాన్ని మనం నివృత్తి దానికి మనం పరిష్కారం ఇవ్వాలంటే నువ్వు కూడా నీ బ్రహ్మాస్త్రాన్ని వదిలి రెండింటిని ఉపసంహరించు అని చెప్పి కృష్ణుడు అర్జునుడు సలహా ఇస్తూ, ఆ తర్వాత మంచి వాగ్వివాదం జరుగుతుంది. తర్వాత కృష్ణ అర్జునుల మధ్యలో, ఆ తర్వాత పాండవులు, తర్వాత ద్రౌపది వాళ్ళ మధ్యలో, ఆ తర్వాత అంతిమంగా అశ్వత్థామని ఎలా తీసుకొని వస్తారు, తనకి ఎటువంటి శిక్ష వేస్తారు, ఎస్పెషల్ గా రేపు భాగంలో ద్రౌపది యొక్క మనస్తత్వం, ద్రౌపది యొక్క నిజంగా ఆమె యొక్క విశిష్టత. జనరల్ గా మనకు తెలిసిన మహాభారతం చరిత్రలో ద్రౌపదిని తర్వాత ఇంకా ఇతరుల యొక్క వాళ్ళ అసలైన క్యారెక్టర్ మనకు తెలియదు అసలు. వాళ్ళ కథలో భాగంగా వాళ్ళ గురించి ఏదో చెప్పుకుంటూ వెళ్తారే గాని వాళ్ళ నిజమైనటువంటి స్వభావం, వాళ్ళ ఉన్న గుణాలు, వాళ్ళు ఎందుకు ఆ స్థితిలో ఉండగలిగారు, వాళ్ళు ఎందుకు మహాభారతం భాగవతంలో వాళ్ళ పేర్లు ఎందుకు వచ్చాయి, కుంతి మహారాణి గురించి కానీ ద్రౌపది గురించి కానీ ఆమె యొక్క నిజమైనటువంటి గుణగణాలు నెక్స్ట్ భాగంలో రేపు మనం చూస్తాం అన్నమాట. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, निताय गौर प्रेमानंदे।